మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మయకు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని మహిమ గురించి ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. ముసుగులేని మహిమ కలిగినటువంటి వారుగా ఉండాలని, ఆ మహిమ ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఆ మహిమ అనేక మందికి ప్రతిఫలించాలి. ఇక్కడ మనము 12వ వచనంలో చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి మనము చూస్తే, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఆ ముసుగు తీసివేయబడి ఉన్నది. క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచక వారి మనసులు కఠినములాగుతూ వచ్చినాయి. అంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క మనసులు కఠినములుగా అవుతూ వచ్చినాయి. ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకున మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపుకుని ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీవేయబడును. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతూ ఉంటారో అప్పుడు ముసుగు లేనటువంటి జీవితము కనిపిస్తూ ఉన్నదని అపొస్తలుడైన పౌలు గారు వారి గురించి మనకు సెలవిస్తున్నటువంటి మాటలు. వారి హృదయములు కఠినములు అవుతూ వచ్చినాయి. మోషే గ్రంథము చదువునప్పుడల్లా వారి హృదయముల మీద ముసుగు ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు, మానవాళి కొరకు, అందరి కొరకు ఆయన రక్తమును చిందించినాడు, అందరి పాపములు తీసివేసినారు అని విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండి ఆ ధర్మశాస్త్రం అనే ముసుగు క్రీస్తు చేత కొట్టవేయబడి ఉన్నదని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. మహిమ పొందుకోలేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కోసము, అందరి కోసము ఆయన ప్రాణమును పెడుతూ వచ్చినాడు. ప్రతి ఒక్కరి యొక్క హృదయములో వెలుగు నింపుతూ వచ్చినాడు, ప్రకాశముగా నింపుతూ వచ్చినాడు. పెరుగుచూ వస్తుంది మహిమ. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మోషే గ్రంథము చదువుతున్నప్పుడు ఆ ముసుగు వారి మీద, వారి హృదయాల మీదే కనిపిస్తూ ఉన్నదంట. వాళ్ళ హృదయం ఎంత కఠినముగా చేసుకున్నారో చూడండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నేటి దినము కూడా మనము కూడా అనేక మంది ఉపదేశకులు, దైవజనులు, సేవకులు అనేక పలు చోట్ల సువార్త చెబుతూ ఉంటుంటే వారి యొక్క హృదయం మీద ముసుగు తీయబడట్లేదు. కఠినములుగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. ఎంతో భయంకరంగా, మూర్ఖంగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. సంఘాలలోనే చాలామంది రక్షణ లేనటువంటి వారుగా ఉంటారు. అనేకమైనటువంటి విశ్వాసుల కుటుంబాలలో రక్షణ లేనటువంటి వారుగా ఉంటారు. వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సెలవు గురించి చెబుతూ ఉంటుంటే వాళ్ళ హృదయం ఎంతో కఠినముగా ఉంటుంది, ఎంతో భయంకరంగా ఉంటుంది. వాళ్ళ మనసులు మార్చుకోలేనటువంటి వారుగా ఉంటారు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎంతో ధర్మశాస్త్రమును పాటించుకుంటూ వారి హృదయం అనే దాని మీద ముసుగుతో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారంట. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక, క్రీస్తునందు కొట్టివేయబడి ఉన్నది ఆ ముసుగు. ఆ ముసుగు లేదు. అలాగే జీవించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. తిరుగుబాటు చేసేటువంటి వారుగా, దేవుని నమ్మలేనటువంటి వారుగా, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మలేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు.
నా యందు విశ్వాసం ఉంచి ఎవరైతే నన్ను అంగీకరిస్తారో పరలోక రాజ్యము వారిదే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలుసు. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీవేయబడును. ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతూ ఉంటారో అప్పుడు ఆ ముసుగు తీవేయబడుతుందంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ బలియాగము చేత అందరికీ విమోచన దేవుడు ఇస్తూ వచ్చినాడు, అందరికీ స్వాతంత్రం ఇస్తూ వచ్చినాడు దేవుడు. అందరి హృదయాలలో దేవుడు వెలుగుగా ఉంటూ వచ్చినాడు. మహిమ ఎక్కువ అవుతూ వచ్చింది. అధిక మహిమ పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. చూడండి ఏమంటున్నాడు, ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. దేవుని పోలికగా మార్చబడుచున్నారు, దేవుని ఆత్మగా మార్చబడుచున్నారు, దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారుగా మార్చబడుచున్నారు. ముసుగు లేని ముఖముతో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుంటే, అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుచు మారుదీములలో ప్రకాశించిన గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు, కానీ క్రీస్తు యేసు గురించి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అంధకారముల నుంచి వెలుగు ప్రకాశించునుగాకన పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఆ మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెల్లడిపరుచుకునేటువంటి తన తండ్రిగా చూస్తూ ఉన్నాం. దేవుడే ఆ జ్ఞానము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మహిమ ఏ విధంగా వెల్లడి అవుతుందో, అధికం అవుతుందో, ఆ జ్ఞానము గురించినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మారుదీములో ప్రకాశించును. యేసుక్రీస్తు వారిని పొందుకున్నటువంటి వారుగా, యేసుక్రీస్తు వారు ద్వారాగా ఈ మహిమ వెల్లడిపరుచుచున్నదని మేము చెప్పగలుగుచున్నాము. ఇది మేము అనుభవిస్తూ వచ్చినాము అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించిన వారి విషయములను మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపబడుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనముగా కలుగచేసిన దేవుని యొక్క మహిమ కనపరచకుండా అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రులకు గుడ్డితనముగా కలుగు చేస్తున్నటువంటిదిగా ఉంటుందంట. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. ఈ మహిమ ఎలాగ వస్తుందంట? దేవుని యొక్క సువార్త, ప్రభుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమిదికి వచ్చినాడు మన దేవుడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు ఎంతో నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నదంట. ఈ మహిమ అనేక మంది ఇజ్రాయేల్ ప్రజల వలె మరుగు చేసుకున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహిమను పొందలేనటువంటి వారుగా ఉన్నారు. నాశనానికి పాత్రులుగా ఉన్నారు, నరకానికి పాత్రులుగా ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, గుడ్డితనముతో ఉన్నారు, అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. జ్ఞానము గుర్చినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు యందు వెల్లడిపరిచి ఉన్నాడు ఆయన మహిమను. సువార్త మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనము కలుగు చేసి ఉన్నాను. చూడండి, ఆ ముసుగు లేనటువంటి జీవితంలోనికి రావట్లే. ఇక్కడ ఈ వీరు ఎలాగున్నారంట? అపొస్తలులైనటువంటి ఆ కాలంలో వీరు ముసుగులేని ముఖముతో వచ్చి మహిమ నుంచి అధికమైనటువంటి మహిమతో దేవుని పోలికలోనికి మార్చబడుచు ఉన్నారు. అది జ్ఞాపకము చేసుకుంటూ, అయ్యో ఈ ప్రజలందరూ, ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎందుకు ఇలా ఉన్నారే అని బాధతో చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అవిశ్వాసులైనటువంటి మనోనేత్రము కలిగినటువంటి ఇశ్రాయేలు అలాగ జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారంట. అవిశ్వాసులుగా వారి యొక్క జీవితము గ్రుడ్డితనముగా కనిపిస్తూ ఉన్నది. వెలుగు లేనటువంటి జీవితము. వెలుగుగా వచ్చినాడు, వెలుగు ప్రకాశింపచేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారాగా
వెలుగు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే ముఖం మీద తగ్గిపోచున్న వెలుగును చూస్తూ వచ్చినారు. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారాగా అది నిత్యము నిలిచిపోయేటువంటి వెలుగు, మహిమ కలిగినటువంటి వెలుగు, అది తగ్గిపోయేటువంటిది కాదు. అది శాశ్వత కాలం ఉండేటువంటి వెలుగు, అది నిరంతరము అలాగే ఉండేటువంటి వెలుగు. ఆ వెలుగు ప్రభుని యేసుక్రీస్తు వారే, మహిమ కలిగినటువంటి వెలుగు అది. కాబట్టి అధిక మహిమ ప్రతిఫలింప చేయలాగున మేము ఇలాగ దేవుని పోలిక చేత, దేవుని ఆత్మ చేత మేము మార్చబడుచున్నాము అని అంటున్నాడు. ఆ మాట చూడండి, ఎంత మార్చబడుచున్నాము. దేవుని పోలికగా, దేవుని ఆత్మగా మేము మార్చబడుచున్నటువంటి వారముగా ఉన్నాము అని అంటున్నాడు. అందుకే మనకు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోవాలి. దినదినము దేవుని పోలికలోనికి, దేని యొక్క స్వరూపంలోనికి మార్చబడుచున్నాడంట. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము, కావున మేము ఆధార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు, బాహ్యమైనటువంటి పురుషుడు కృషించిపోయినా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అలాగే జీవిస్తూ వచ్చినారు, దేవుని పోలికలోనికి మార్చబడుచు వచ్చినారు, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడుచు ఉన్నారు. ముసుగులైన ముఖముతో మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభుని యేసుక్రీస్తు వారు నడిపించినాడు, వెల్లడిపరచుచున్నాడు. నచించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ భూమి మీదకి వచ్చినాడని గ్రహించి మేము అలాగా తీర్మానం తీసుకుని దేవుని బిడలముగా అనేక మందికి సువార్త చెబుతున్నటువంటి వారముగా ఉన్నాము. మహిమను అధిక మహిమగా చేయటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని అపొస్తలుడైన పౌలు గారు తేట తెల్లగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడు, ఇజ్రాయేల్ ప్రజల వల్లే ఇంకా ఎంతకాలము నీ హృదయంలో కఠినం పరుచుకుంటావు? ముసుగు కలిగినటువంటి మహిమతో దేవుని యొక్క మహిమ లేకుండా ఎంతకాలము జీవిస్తూ ఉంటావు? పాపములోను, లోకములోను, శరీరముతోను వెలుగు లేకుండా గుడ్డితనముతో ఎంతకాలం జీవిస్తూ ఉంటావు? ఇజ్రాయేల్ ప్రజల వలె ఎంతకాలం దేవుని వాక్యమును కఠినంగా పరుచుకుంటావు? దేవుడు వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు, మన చెవుల్లోనికి వచ్చినప్పుడు హృదయ అంతరంగము మార్చబడుతూ రావాలి. ఆయన ప్రేమను రుచి చూసేటువంటి వారముగా, ఆయన మహిమను అధికముగా మనము అనుభవించేటువంటి వారముగా ఉండాలి. దినదినము నూతనముగా ఆయన పోలికలకి మార్చబడేటువంటి వారముగా ఉండాలి. ఇంకా ఎంతకాలము వాక్యమును మన కుటుంబంలోనే దేవుని మహిమను పొందలేక పోతూ ఉన్నారు, దేవుని యొక్క స్వరూపంలోనికి రాలేకపోతున్నారు, ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారు, పాపములతో, శాపములతో, అపరాధములతో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసున్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు, నిత్య జీవము కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, నీ హృదయం అనే దాని మీద ఉన్నటువంటి ముసుగును తొలగించుకో. నీ హృదయం కఠినం నుంచి బయటికి రా. ప్రభువు యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారు. మన పాపం నిమిత్తము, అపరాధం నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చినాడు మనుషులను రక్షించుటకు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ భూమి మీదకి ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చినాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నాశనానికి ఉన్నటువంటి నీ జీవితాన్ని బాగు చేయడానికి, మహిమలోనికి నడిపించడానికి, వెలుగులోనికి నడిపించడానికి మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణలోనికి వస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. అపొస్తలుడైన పౌలు గారు ప్రభువా, ముసుగులైనటువంటి మహిమతో అధికమైనటువంటి మహిమ పొందుకొనుచు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినటువంటి వారుగా, దేవుని పోలికలోనికి మార్చబడుతున్నటువంటి వారుగా దినదినము ప్రభువా చూస్తూ వచ్చినాము. ఇజ్రాయేల్ ప్రజల వారి యొక్క హృదయం అనే ప్రభువా కఠినముగా, హృదయం అనే వారి జీవితాల మీద ముసుగు తగ్గిపోవచ్చినటువంటి మహిమ వైరుపే తిరుగుచున్నారు ప్రభా. ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు దాని ప్రకారముగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువు యేసుక్రీస్తు యందు విశ్వాసం లేనటువంటి వారుగా, నిరీక్షణ లేనటువంటి వారుగా ప్రభా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. నేటి తరంలో అలాంటి వారే ఉన్నారు ప్రభా చాలామంది. దయతో కనికరించండి. వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాగా ఆత్మీయమైనటువంటి సత్యాలు ప్రజలందరికీ నేర్పించడానికి, కుటుంబాలలో రక్షణ లేనటువంటి ప్రతి ఒక్క బిడ్డ నేర్పించడానికి మీ మనోనేత్ర ప్రభా, మీ జ్ఞానము వారికి దయచేయమని, వారి యొక్క మనోనేత్రాలు తెలియజేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
దేవ సహాయం చేయమని, కృప చూపించమని, మీ పోలికలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, రక్షణ లేనటువంటి వారి తీర్మానంలోనికి నడిపిస్తున్నామని, రక్షించబడినటువంటి మేము కూడా దినదినము నూతనముగా ప్రభా మీ యొక్క స్వరూపంలోనికి రావటానికి, మీ ఆత్మచేత నడిపించబడటానికి మాకు కూడా దయచేయమని, మీ ఆత్మను కొరత లేనటువంటి ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.